మామూలుగా నేను కొట్టను, కొడితే మామూలుగా కొట్టను. బ్లడీ స్కౌండ్రల్స్! ఆ రోజు కంటి ముందు ఉన్నవాడిని చేతులారా వదిలేశారు. మనం ఇలా చెక్క భజన చేస్తూ కూర్చుంటే వాడు మెల్లిగా సెంచరీ కొట్టేస్తాడు. అది అంత ఈజీ కాదు అభి. దేనికైనా ఓ సాచురేషన్ పాయింట్ ఉంటుంది. అది ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా వాడి ఏ కలుగులో దాక్కున్నా బయటికి రాక తప్పదు. నాకు నమ్మకం లేదు మమ్మీ. వాడి కోసం 10 కాదు 20 కాదు 100 మందిని పంపు, 1000 మందిని పెట్టు. మన కాళ్ళని కాపాడుకోవటానికి ఊరంతా తివాచి పరచక్కర్లేదు. వాటికి 2 చెప్పులు తొడిగితే సరిపోతుంది. మనం వెతకటం కాదు, వాడే దొరుకుతాడు. మనకు తెలియకుండా ఊర్లోకి గాడిద కూడా రాదు. అలాంటిది అమ్ములు పక్కలో ఒకడు పడుకున్నంటే మీరేం చేశారా? ఆడెవడో ట్రైన్ ఫైటర్ లా ఉన్నాడన్నా, సిత్తు కొట్టాడన్నా. అంత మునగాడా? అన్నకన్నా బాగున్నాడా? బాగానే ఉన్నాడన్నా. సరే, అన్న యావరేజ్ ఒప్పుకున్నా, కానీ అన్నకున్న గట్స్ అనుకున్నాయా? ఉన్నట్టే ఉన్నాయన్నా. సరే, అది కూడా ఒప్పుకున్నా, కానీ మన అన్న వాగో. రాత్రిపూట దానింట్లో దాని పక్కలో ఎవడో ఉన్నాడని తెలిసాక కూడా గమ్మునుండడానికి నేనేమన్నా మాడ వెంకటేశ్వరరావునా? ముసలోడా, మళ్ళీ లోపలికి అడుగు పెట్టావంటే నీ 2 కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. ఇప్పుడు వెళ్ళి ఎవడు చెప్పుకుంటావు చెప్పుకో. ఆడికి నీకు ఇద్దరికి పగిలిపోద్ది. పో. ఏం జరిగింది తాత? ఎవరతను? మా పూల తోటకు పురుగు పట్టినట్టే ఈ ఊరికి కూడా ఓ పురుగు పట్టింది. అది లోపలే ఉంది. ఆడి పేరే బాలరాజు. ఇక్కడే అమ్మేది. ఈ పురుగుకు ఏ మందు కొడితే పోతుందో, ఏ విషం పెడితే చస్తుందో ఆ దేవుడికే తెలియాల. ఎన్నిసార్లు చెప్పాలరా?
మీ అందరికి అదే చివరి రే 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 రేటు ఆ ఇష్టమైతే అమ్ముకోండి, లేకపోతే తీసుకెళ్ళిపోండి. అట్టాగంటే అట్టగయ్యా, మిమ్మల్ని నమ్ముకుని పంట పండిస్తున్నాం. పక్కూరు వాళ్ళకి కూడా మంచి రేటు వస్తుందంట. మాకేమో 2 పూట్ల తినడానికి కూడా సాలట్లేదయ్యా. మేము ఇంక సాగు చేయలేం. ఏ కూలనాలో చేసుకుని బతుకుతామయ్యా. అరే నీ మనవరాలు పెద్ద మనిషి అయిందంటగా, మరి దాని ఫంక్షన్కి పూలు అవసరమే కదరా. అప్పుడెలా? నీ పెళ్ళం పూజ చేయడానికి, నీ అక్క తల్లో పెట్టుకోవడానికి అన్నిటికీ పూలు అవసరమే కదరా. ఓ పని చేద్దాం, అందరినీ నా దగ్గరికి పంపించండి, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా. ఓ పని చేద్దాం, ఈ పూలు తిన్నోడికి నిర్ణయించిన గిట్టుబాటు ధర కంటే డబల్ ఇస్తా. పోనీ 3 ఇస్తా. రే అవి పురుగుల ముందు కొట్టిన పూలురా, వెనకలు. రేయ్, నీకు 5 నిమిషాలే టైం ఇస్తున్నా. బాబాయ్ నీకేమైనా పిచ్చా? ప్రాణాలు మీకు తెచ్చుకోకు. వెళ్ళు. నాకు డబ్బులు కావాలి, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నువ్వు ఆగరా. నేను తింటా బాబు, నేను తింటా. పువ్వులు పండించే రైతు కళ్ళలో నిప్పులు పోయించకూడదు. భూమికి అంత మంచిది కాదు. వాళ్ళకి రావాల్సిన సెటిల్ చేసి పంపించే. ఓకే చెప్పట్లేదు సార్. రేయ్ అన్న, ఆ సిఐ గారికి ఫోన్ కలుపు. సార్ ఇంకొంచెం కొడితే చచ్చిపోతాడు సార్. చావంచుల దాకా తీసుకెళ్తేనే నిజాలు చెప్తారు. కొత్త కుర్రాడివి, నేర్చుకోండి అయ్యా, నేర్చుకోండి. సార్ ఫోన్. మీ ఊరొచ్చి మీ మనుషుల మీద చేసాడంటే వాడు మామూలుడు కాదు, కొత్తోడు కదా, ఇట్టే దొరికేస్తాడు. పక్కలో కూడా నెతికిస్తలే, మీరు కూల్గా ఉండండి. ట్రైన్తో పాటు స్టేషన్ మొత్తం జల్లెడ పట్టాం మేడం. వాడు వైజాగ్లో దిగలేదు. హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కినోడు వైజాగ్ లో దిగలేదంటే మధ్యలో ఎక్కడో దిగాడు. వెతకండి. ఈ ట్రైన్ ఏ స్టేషన్స్ లో ఆగిందో ఆ ప్రతి ఊరు ఇంచి వెతకండి. ఏదో పక్కా పల్లెటూరు, చుట్టూ అలకాజనం, అనుమానం లేకుండా ఆనవాళ్ళు తెలియకుండా బాగానే సెట్ చేసుకున్నాడు. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పెట్టారో నాకు ఇమీడియట్ గా తెలియాలి. యా, కానీ ఇది వైరల్ అయిన వీడియో మేడం. సోర్స్ వీడియో ఐపీ అడ్రస్ పట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. వి జస్ట్ గాట్ 24 hours. ఓకే మ్యామ్. వాడి లొకేషన్ తెలిసిన మరుక్షణం ఈ నాటకానికి తెర పడిపోతుంది. ఇంకా మిగిలింది 2 రోజులే. వి కాంట్ డూ ఎనీథింగ్. వాడు సీఈఓ అవుతాడు, మనం వెళ్ళి ఫ్లవర్ బొకే ఇచ్చేద్దాం. వాడు జస్ట్ గంట ముందు దొరికినా చాలు, వాడి బండారం మొత్తం బయట పడిపోతుంది. బట్ హౌ? వాడెక్కడ ఉన్నాడో తెలిసిన మరుక్షణం అన్ని టీవీలో వాడి గురించి న్యూస్ వెళ్ళిపోతుంది. రిపోర్టర్లు అందరూ వాడి మీద ఎగపడతారు. వాడి ఐడెంటిటీ ప్రపంచానికే తెలిసిపోతుంది.
వాడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. నమస్తే అన్న, చెప్పండి అన్న, బాగున్నారా? రేయ్ కృష్ణ, నువ్వు నా దగ్గర యాక్టింగ్ చేయకు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటే మినిస్టర్ అయి ఉంటాను రా. దేని గురించి అన్నా? మార్కెట్ యార్డ్ లో ఏం జరుగుతుందో నేను ఏ రోజు పట్టించుకోలేదు. ఈ రోజు నాకు చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్. పూల రైతులు పిఎంకు పెట్టిన లెటర్లో పార్లమెంట్ దాకా వెళ్ళాయి. అది పెద్ద రచ్చ అవుతుంది. సెంట్రల్ నుంచి ఒక కమిటీ వస్తుంది. వాళ్ళు వచ్చాక ఏదైనా తేడా జరిగిందనుకో బిడ్డ, నీకు ముందే చెప్తున్నా, నువ్వు నీ కొడుకు ఇద్దరు వాలంటీర్లుగా చేయడానికి కూడా పనికి రాకుండా చేస్తా. జాగ్రత్త. నేను చూసుకుంటా అన్నా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను బాబు. అమ్ము నీ గురించి బాగా చెప్పింది. అన్నట్టు ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడా? నాంపల్లి. అవునా? నాంపల్లి దగ్గర పబ్లిక్ గార్డెన్స్ ఉంది కదా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసు తెలుసా నీకు? అక్కడికి వస్తుంటాం మేమంతా. అబ్బా నాన్న, నేను చెప్పాను కదా, రాముకి ఇవేం తెలీదు. చదివింది 5వ తరగతి. చదువుదే ఉందమ్మా, నీతి నిజాయితీ ఉండాలి గాని. ఇంకా నేను వచ్చేసాగా, కొన్ని పనులు నేను చూసుకుంటా. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. ఇన్ని రోజులు అదే కదమ్మా చేసింది. సరే, రా. అలాగే పదండి. చెప్తా నా కొడక, వాళ్ళంతగా తెగిస్తుంటే మీరేం పీకుతున్నారా? వాళ్ళకంత తెలివి వచ్చిందంటే వాళ్ళ వెనక ఎవడో ఒకడున్నాడు. మొత్తం మన వాళ్ళని దించు. నీకు 24 గంటల టైం ఇస్తున్నా. ఆ కమిటీ ఏదో వచ్చి వెళ్లేదాకా ఒక్కడు కూడా నోరు తెరవడానికి వీల్లేదు. వాళ్ళు వెళ్లిన మరుక్షణం దానికి కారణమైన వాళ్ళు ఒక్కడు కూడా మిగలకూడదు. అర్థమైందా? సార్, వీడియో లొకేషన్ దొరికింది సార్. ఎక్కడా? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న రాయపులంక అనే గ్రామం. మంగా అనే అమ్మాయి తన మొబైల్ నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి అప్లోడ్ చేసింది. రాజమండ్రి దగ్గర రాయపులంక. మై డియర్ బ్రదర్, యువర్ టైమ్ ఇస్ అప్. ఏంటి ఇప్పుడు ఈ అడ్రస్ తీసుకెళ్ళి మీ అమ్మకి ఇస్తావా? అవును, మమ్మీ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ సెట్ చేసింది. వాడు ఇంకా తప్పించుకోలేడు. తప్పించుకుంటాడు, ఐఎమ్ ష్యూర్. రేపేం జరిగినా మీ బాబాయ్ తన కొడుకుని సీఈఓ చేయడానికి సర్వశక్తులు ఉపయోగిస్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏదైనా చేయగలిగేది నువ్వొక్కడివి. ఏదైనా. చెప్పండి బాబు. వాడు రాజమండ్రి దగ్గర రాయపులంకలో ఉన్నాడు. ఇమీడియట్ గా వెళ్ళండి. అలాగే బాబు. దొరికాడ్రా నా కొడుకు. రాయపులంక తిప్పరబండి.